నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన 12 జీవితానికి 11 సూత్రాల్లో 7వ సూత్రం నిన్న ఆ ఏనుగుని భోంచేయండి అనే అంశాన్ని విన్నాము. ఇవాళ ఇతర ఏనుగుల గురించి తెలుసుకుందాము. నా ఇతర ఏనుగులు. నా జీవితంలో ఎన్నో ఏనుగులు భోంచేశాను. వాటి గురించి వివరంగా చెప్పలేను. అందులో బాలీవుడ్లో బ్రేక్ సాధించడానికి తిరగటం, దినపత్రికలో కాలమిస్టుగా స్థిరపడడానికి ఎన్నో సంవత్సరాల పాటు వందలాది వ్యాసాలు రాయటం, స్క్రీన్ ప్లేలు రాయటం, ఆరోగ్యం కోసం బరువు తగ్గటం వంటివి అందులో కొన్ని. ఇవన్నీ వివిధ లక్ష్యాలు. అవి భిన్నమైన ఏనుగులు. అవన్నీ కష్టంగా కనిపిస్తాయి. మొట్టమొదట అధిగమించలేనివిగా అనిపించేవి. కానీ వాటిని అన్నిటినీ ఒకే రకంగా ఎదుర్కోవాలి. అది మీరు ఆ ఏనుగును చూస్తారు, దానిని ముక్కలుగా చేస్తారు. ఆ తర్వాత వాటిని ఇంకా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఆ తర్వాత ఒక్కో ముక్క వంతున దీర్ఘకాలం తినాలి. నేను పుట్టుకతో మేధావిని కాను, అలాగే అసాధారణమైన సామర్థ్యం ఉన్న వ్యక్తిని కూడా కాదు. అదృష్టవశాత్తు వాటిపైన నాకు అవగాహన ఉంది. కానీ ఈ లోపాలను భర్తీ చేసుకోవటానికి, ఇతరులు చేయటానికి రుచించని పనులు చేసేవాడిని. కొన్నిసార్లు నేను విజయం సాధించాను, మరికొన్నిసార్లు విఫలమయ్యాను. కానీ విజయవంతమైన జీవితానికి కొన్ని పెద్ద విజయాలు అవసరమవుతాయి. ఏనుగు భోంచేయటం కష్టం. అందులో కొన్నిటిని మీరు తినాలి. ఒక ప్రవేశ పరీక్ష, ఒక విజయవంతమైన వ్యాపారం, ఒక విజయవంతమైన పుస్తకం, ఒక పదోన్నతి లేదా ఒక ఉద్యోగ అవకాశం మిమ్మల్ని వేరే కక్షలోకి నెడతాయి. ఏనుగును తినటం ఎంత అసహ్యంగా అనిపించినా సామాన్య మానవుల వర్గాన్ని అధిగమించాలంటే అది తప్పనిసరి. మీ ఏనుగుని గుర్తించటం. కొంతమందికి జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. లాయర్లు, సివిల్ సర్వెంట్, డాక్టర్, ఇంజనీర్, ఎంబీఏ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని ఆశిస్తారు. భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇదే కోవలో ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఏనుగు మిమ్మల్ని భయపెడతాయి. మీరు మంచి వైద్యుడు కావాలని కోరుకుంటే ముందు మంచి మెడికల్ కాలేజీలో చేరాలి. అందుకు భారీ స్థాయి ప్రయత్నం అవసరం అవుతుంది. అది మెడికల్ ప్రవేశ పరీక్ష ఏనుగు. అలాంటిదే ఇదే వృత్తుల్లో ప్రవేశానికి కూడా అవసరం అవుతాయి. మీరు విద్యార్థులైతే చదువులో రాణించటం మీకు ప్రధాన అంశం అవుతుంది. ఈ పుస్తకంలో మొదటి సూత్రం మీ శరీర సౌష్ఠవం పెంచుకోవడం అంటే ఒక ఏనుగు. మీకు వ్యాపారం అయితే ఒక భాష నేర్చుకోవటం, ఒక నైపుణ్యాన్ని అలవర్చుకోవడం, కోడింగ్ మీద లేదా సంగీత వాయిద్యం పైన పట్టు సాధించటం. ఈ లక్ష్యాలను సాధించడం ఒక్కో ఏనుగును తినటం అదేమంత తేలికమైన విషయం కాదు. అందుకే ఒక్కోసారి ఒక్కో ఏనుగును తినటం. సాధారణంగా అది మీ ప్రధానమైన జీవిత లక్ష్యం లేదా మీ శారీరక దృఢత్వం పెంచుకోవటం అనేవి ఉంటాయి. కానీ 2 ఏనుగులను ఒకేసారి తినటానికి చాలా ప్రయత్నం అవసరం అవుతుంది. నేను జీవితంలో చాలా ఏనుగులను తిన్నాను, కానీ సాధారణంగా ఒక్క ఏనుగును ఒకసారి మాత్రమే తినేవాడిని. ఐఐటికి సిద్ధం కావటం, మొదటి పుస్తకం రాయటం 2 ఒకేసారి చేసుంటే సాధించలేని వాణ్ణి. మీరు రుచికరంగా అనిపించే ఏనుగు ఏమిటో గుర్తించండి. దాని భారీ రూపాన్ని చూసి భయపడకండి. వందలాది చిన్న ముక్కలుగా చేయండి. ఒక్కోసారి ఒక్కో ముక్క వంతున నెలలు, సంవత్సరాలు అదే తినాలి. ఆ సాహసాన్ని ఆస్వాదించండి. దానికి అంటిపెట్టుకుని ఉండండి. చివరకు దానిని సాధించండి. విజయం అనేది మీ దారిలోకి వస్తుంది. దాన్ని ఎలా సాధించారా అని మీ చుట్టూ ఉన్న వ్యక్తులు విస్తుపోతారు. విభ్రాంతితో మిమ్మల్ని చూస్తుండిపోతారు. కొంతమంది అయితే మిమ్మల్ని మానవాతీత వ్యక్తులు, మేధావులు అని ప్రశంసిస్తారు. ఇంతకీ మీరు ఏం చేశారంటే ముక్కలు ముక్కలుగా ఆ ఏనుగుని తిన్నారు. ఏనుగుని భోంచేయటం వెనక ఉండే మనస్తత్వం. జంతికోటలో మానవుడు అత్యంత విశిష్టమైన జీవి. మనం ఒక్కళ్ళమే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించటం, వాటిని అమలు చేయటం వంటివి చేయగల సామర్థ్యం ఉన్నవాళ్ళం. 1 సంవత్సరం తర్వాత ప్రవేశ పరీక్ష రాయవలసి ఉంటుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోగలం. ఆవులు, కోతులు ఈ పని చేయలేవు. అవి ఆ క్షణం లేదా ఆ రోజు గురించి మాత్రమే ఆలోచించగలవు. ఆవులు ముందు చూపుతో తమ కోసం తాము గడ్డి సాగు చేసుకోలేవు. అలాగే వర్షాల నుంచి కాపాడుకోవడానికి కోతులు తమ కోసం తాము ఇల్లు నిర్మించుకోలేవు.
మనం ఆ పనులు చేయగలం. మనం జంతువుల నుంచి వికాసం పొందాం. మనలో 99% DNA చింపాంజీల నుండి వచ్చింది. అందుకే భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకోవటం, దీర్ఘకాలిక ప్రయత్నాలు చేయటం అనే అంశాలు మనకి భయం కొలుపుతాయి. మన పూర్వీకులైన జంతువుల మాదిరిగా స్వల్పకాలిక లక్ష్యాలున్న పనులను సులువుగా చేయగలుగుతాం. ఉదాహరణకు ఒక చింపాంజీ గబగబా అరటి చెట్టు ఎక్కి గుర్తులను కిందకి తెస్తుంది. ఇది స్వల్పకాలిక ప్రయత్నం. అదేవిధంగా మిమ్మల్ని మీ గదిని శుభ్రం చేసుకోమని సూచిస్తే అరగంటలో పూర్తయ్యే ఈ పనిని చేపట్టడానికి మీరెవ్వరూ వెనకాడరు. అదే మార్కెట్లోకి పోయి కూరగాయలు తీసుకురమ్మని చెప్పినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. ట్రిగ్నోమెట్రీలో ఒక చాప్టర్ అంతా చదివి 20 లెక్కలు పూర్తి చేయమన్నా అది కష్టమైన పనిగా మీరు అనుకోరు. ఈరోజు ఎలాగైనా అది పూర్తి చేయగలుగుతారు. దానికి కూడా స్వల్పకాల ప్రయత్నం సరిపోతుంది. అదే ఐఐటి జేఈఈకి ప్రయత్నించమని నేను కోరాననుకోండి, మీరు భయపడిపోతారు. స్వల్పకాలిక కృషి లేదా యత్నాలు చేయడానికి మనుషులు అలవాటు పడ్డారు. దీర్ఘకాలిక ప్రయత్నాలను సరిగ్గా చేయలేరు. ఏదైనా గొప్ప పని చెయ్యాలంటే దీర్ఘకాలం ప్రయత్నించవలసిందే. స్వల్పకాలంలో ముగిసే పనులు ఎప్పటికీ గొప్పవిగా అనిపించుకోవు. అబ్బా, ఇతను గదిని భలే శుభ్రం చేసుకున్నాడే అని మిమ్మల్ని ఎవరు పొగడరు. అలాగే మార్కెట్ నుంచి ఎర్రగా మెరిసే టమాటాలను తీసుకొచ్చాడే అని ప్రశంసించరు. మీరు ఏమైనా ఘనమైన పనులు పూర్తి చేస్తేనే మెచ్చుకుంటారు. ఒక ప్రవేశ పరీక్షలో విజయం సాధించటం, మీ శరీరాకృతిని అందంగా తీర్చిదిద్దుకోవడం, స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ గెలుచుకోవడం వంటి వాటిని సాధించటానికి ఎక్కువ ప్రయత్నం అవసరం అవుతుంది. ఇక్కడ మీరు చేయవలసిందల్లా దీర్ఘకాలం సమయం పట్టే పనులను చిన్న చిన్న భాగాలుగా, అంతగా భయం కలిగించవని విధంగా రోజువారీగా కొద్ది కొద్దిగా పూర్తి చేసేటట్టు వీలుగా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి. ఈ చిన్న భాగాలపైన పనిచేయటం ద్వారా ఆ ఏనుగుని ఒక్కోసారి ఒక్కో ముక్క తిన్నట్టు అవుతుంది. చివరకు అన్నీ కలిసి మీకు అద్భుత విజయాన్ని మీకు అందిస్తాయి. దీర్ఘకాలం ప్రయత్నిస్తే తప్ప గొప్ప కార్యాలు సాధించడం సాధ్యం కాదు. ఇందులో ప్రధానమైన అంశాలు: జీవితంలో ఏదైనా విలువైనది సాధించదలుచుకున్నవారు భారీ ఏనుగు భోంచేయాలి అంటే నిలకడగా దీర్ఘకాలం పాటు ఒక అంశం పైన పని చేయాలి. పెద్దగా భయపట్టే అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి. పెద్ద ఏనుగు లేదా అతిపెద్ద లక్ష్యాలను చూసి బెదిరిపోవద్దు. వాటిని చిన్న భాగాలుగా, కొద్దిపాటి స్వల్ప లక్ష్యాలుగా చేసుకుని ఒక్కోసారి ఒక్కో అంశం పైన పని చేయండి. ఒక్కసారి ఒకటి లేదా అత్యధికంగా 2 ఏనుగులు అన్న పద్ధతిలో వాటిని ఎదుర్కోండి. అతిపెద్ద జీవిత లక్ష్యాలనేవి దీర్ఘకాలిక ప్రయత్నాల వల్ల లభిస్తాయి. మీరు లక్ష్యాన్ని లేదా ఏనుగుని గుర్తించిన అనంతరం ఆ ఏనుగును ఎన్ని ముక్కలు చేయదలిచారు అంటే లక్ష్యాన్ని ఎన్ని భాగాలుగా చేసుకుంటారన్నదే మొదటి అడుగు. రెండో అడుగుని వాటిని తేలికగా సాధించటానికి వీలుగా మరిన్ని చిన్న ముక్కలుగా లేదా చిన్న భాగాలుగా చేయటం. అప్పుడు మీరు ఒక్కోసారి ఒక్కో అంశాన్ని ఎంచుకోగలుగుతారు. విరాజ్ కింద పెదవిని గట్టిగా కొరుక్కున్నాడు. అతని కళ్ళు ఎక్కడో శూన్యంలోకి చూడసాగాయి. అతని ఆలోచనలోకి జారిపోయాడని నాకు అర్థమైంది. నేను నా ఓట్ భోజనం ముగించేశాను. నేను చెప్పింది ఒప్పుకుంటావా? అవును. అసలు నేను చెప్పింది విన్నావా? నేను ఇంకా తినలేదు. ఏంటి? ముందే నాకు చెప్పవలసింది. ఇద్దరు నా భోజనాన్ని పంచుకునేవాళ్ళం. ఫ్రిడ్జ్లో దాచి ఉంచింది ఏదైనా తీసుకురమ్మంటావా? విరాజ్ తల అడ్డంగా ఊపాడు. అది కాదు, నేను ఏనుగును భోంచేయలేదు. నిజానికి నేను ఒక చిన్న గొర్రెను, ఆఖరికి ఒక కుందేలు పిల్లను కూడా తినలేదు. ఏంటి అడిగాను నేను. నేను స్కూల్లో సగటు విద్యార్థిని. నేనింతే అని సరిపెట్టుకునేవాణ్ణి. ఎక్కువ మార్కుల కోసం నేను ప్రయత్నించలేదు. మంచి కాలేజీ కోసం ఎదురు చూడలేదు. నా శరీరాన్ని తగ్గించుకోవాలని పనిచేయలేదు. నేను అర్పితను కలిశాను. తను బాగా ఇష్టపడింది. నా జీవితంలో సంతోషానికి తను మూలం అనిపించింది. ఆమె ఉంటే సరిపోతుందనే వరకే ఆలోచించాను. ఏ ఒక్కరూ కూడా అలా ఉండరు. అలా ఉండాలనుకోవటం కూడా సమంజసం కాదు. ఆ విషయం నాకు తెలియదు. నేను చాలా సమయం అర్పితను సంతోషపెట్టడానికే వెచ్చించేవాణ్ణి. అలా చేస్తే తను నన్ను వదిలి వెళ్ళదనే అపోహలో ఉండేవాణ్ణి. ఆ సమయంలో నేను జీవితంలో ఎంతో చేసి ఉండొచ్చు అన్నాడు విరాజ్. ఏడుపును దిగమింగుకోవటానికి కింద పెదవిని గట్టిగా కొరుకుతున్నాడు.
ఆ సమయంలో ఏనుగును భోంచేసి ఉంటే బాగుండేదనిపిస్తోందా? అవును. ప్రవేశ పరీక్ష రాసి రైల్వే ఉద్యోగం కొట్టేవాడిని. నా స్నేహితుడు అలానే చేశాడు. ఈ పరీక్ష కోసం కలిసి చదువుదామన్నాడు. నేనే ఆ పనిని చేయలేదు. ఎందువల్ల? చాలా కష్టం అనిపించింది. ఎక్కువ శ్రమ పడాలి, అది నా వల్ల కాదు అనుకున్నాను. పైగా నాకు అమిత సంతోషాన్ని కలిగించే అర్పితతో కలిసి ఉండే సమయం తగ్గుతుందనే పిచ్చి ఆలోచన కూడా వచ్చింది. అందుకోసం ఏ ప్రయత్నం చేయలేదన్నమాట. కాదు, కనీసం పరీక్షకు హాజరు కూడా కాలేదు. ఇప్పుడు నాకు సిగ్గుగా అనిపిస్తోంది. విరాజ్ ఎడమ కంటి నుంచి నీరు చుక్కలు దారగా కారాయి. వాటిని చేత్తో తుడుచుకున్నాడు. నువ్వు కావాలనుకుంటే మరికొన్ని ఏనుగులు ఎప్పుడూ ఉంటాయి విరాజ్ అన్నాను. విరాజ్ నా వైపు చూశాడు. నేను కొనసాగించాను. నువ్వు చేయగలిగిన కఠినమైన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. నువ్వు తినవలసిన ఏనుగులు ఉన్నాయి. అవి మీ జీవితాన్ని మెరుగుపరుస్తాయి. నువ్వు పనిచేయడానికి సిద్ధపడాలి అంతే. నేను సిద్ధం. నా కొత్త ఏనుగు ఏమిటి? నువ్వే దాన్ని గుర్తించగలవు. సమయం తీసుకుని బాగా ఆలోచించు. విరాజ్ తలాడించాడు. వెళ్ళిపోవాలనుకున్నట్టుగా పైకి లేచాడు. అది కష్టంగా ఉందా? విరాజ్ అడిగాడు. అప్పటి విషయాలన్నీ నాతో పంచుకోవడం. ఏ విషయాలు? అదే మీ పక్కింటి అబ్బాయి మీకు చేసిన పని. నా జీవితంలో అది అత్యంత దుర్భరమైన విషయం. దానిని ఇతరులతో పంచుకున్నప్పుడు నా బాగా సిగ్గుగా ఉంటుంది. నేను నెమ్మదిగా అన్నాను. ఇప్పుడు అదంతా పంచుకున్నాను. నా బరువు తగ్గినట్టుగా ఉంది. అలాగని నాకు కష్టం కలిగించే పనులన్నీ నీతో పంచుకోలేను. వాటిని స్వయంగా నేనే ఎదుర్కొంటాను. అంత సిగ్గుపడటం ఎందుకు? మీకు 11 ఏళ్ళు వచ్చాయిగా. నాకు తెలియదు. అది సరైనది కాదు. ఇంతకీ మీకు ఏమైంది? నేను తలాడించాను. విరాజ్ దగ్గరకు వచ్చి నాకు ధైర్యాన్ని ఇస్తున్నట్టు గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. నేను నవ్వాను, లోపల నుంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. అంతా సర్దుకున్నట్టేనా అన్నాడు. విరాజ్ అడిగాడు. పూర్తిగా. నీకు థ్యాంక్స్. ఇప్పుడు నాకు ఓ విషయం తెలిసింది. ఏమిటది? నీ మాదిరిగానే నాకు కూడా ఇలాంటి సమావేశాలు అవసరం అనిపిస్తోంది. గతాన్ని సరిచేసుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి. అవును, ఖచ్చితంగా నాకు వాటి అవసరం ఉంది. రేపు కలుస్తాను. సరే, ఈరోజు ఏనుగు విషయం అయింది, పూర్తయింది. రేపు మనం మాట్లాడుకోబోయే అంశం బొద్దింక. బొద్దింక ఏంటది? ఆశ్చర్యానికి గురవుతూ అడిగాడు విరాజ్. మిగతాది రేపు. నేను నవ్వాను అతనికి వీడ్కోలు చెబుతూ. రేపు 8వ చిత్రాన్ని విందాము.